టాలీవుడ్లో సినీ కార్మికుల ఆందోళన కొనసాగుతుంది. 30% వేతనాలు పెంచాలన్న కార్మికుల డిమాండ్కు నిర్మాతలు అంగీకరించలేదు. ఈ నేపథ్యంలోనే నిర్మాతల మండలి సభ్యులు చిరంజీవి ఇంటికి చేరుకున్నారు. అల్లు అరవింద్, సుప్రియ, మైత్రి రవి చిరంజీవితో చర్చలు జరుపుతున్నారు. సినీ కార్మికుల వేతనాల పెంపుపై చర్చిస్తున్నారు. దామోదర్ మహేష్ బాబు ప్రొడ్యూసర్ ఇక టాలీవుడ్లో సినీ కార్మికుల ఆందోళన కొనసాగుతుంది. 30% వేతనాలు పెంచాలన్న కార్మికుల డిమాండ్ను నిర్మాతలు అంగీకరించలేదు. ఈ నేపథ్యంలోనే నిర్మాతల మండలి సభ్యులు చిరంజీవి ఇంటికి చేరుకున్నారు. అల్లు అరవింద్, సుప్రియ, మైత్రి రవి చిరంజీవితో చర్చలు జరుపుతున్నారు. సినీ కార్మికుల వేతనాల పెంపుపై చర్చిస్తున్నారు. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా ఫిలిం రిపోర్టర్ గోపి ఫోన్ లైన్లో అందిస్తారు. గోపి, చెప్పండి. ముందుగా ఏదైతే కదా 3 రోజుల నుంచి కూడా సినీ వర్కర్స్ వాళ్ళ వేతనాలు పెంచాలంటూ కూడా వాళ్ళు ఇప్పటికే సమ్మె బయట పట్టినట్టు కూడా తెలుస్తుంది. మొత్తానికి మాత్రం ఈ విషయం చిరంజీవి ఇంటి దాకా చేరిందని కూడా చెప్పొచ్చు. ఇటు నిర్మాత మండలి, దాంతో పాటు ఏదైతే సమ్మె చేస్తున్న కార్మికులు కూడా ఇక్కడ చేరుకున్నారు. వాళ్ళకి సంబంధించి ఏమి నిర్ణయం వస్తుంది ఏం దానిపైన కూడా మరి కొద్దిసేపట్లో తెలియనట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు ఇప్పటికే చిరంజీవి ఇంటికి అందరు నిర్మాతలు కూడా చేరుకున్నారు. ఏదైతే గిల్డ్ గానే ఒక ప్రొడ్యూసర్ సంస్థ ఏదైతే ఉందో వాళ్ళు కూడా ఇక్కడ చేరుకొని చిరంజీవి తోటి సంబంధాలు అంటే రానున్న రోజుల్లో 30% పెంచాలా లేదంటే 25% కంటిన్యూ చేయాలని దానిపైన కూడా క్లారిటీ రావాల్సి ఉన్నది. ఇప్పటికే ఏదైతే నిర్మాత మండలిని ఇప్పటికే ధర్నాలతోటి చేపట్టిన ఈ 24 కాస్ట్ కార్మికులు కూడా వాళ్ళకి ఎలాంటి 1% కూడా పెంచలేమని వాళ్ళకి క్లియర్ చెప్పడం జరిగింది. ఏదైతే తెలుగు ఇండస్ట్రీ ఫెడరేషన్ ఆఫ్ ఏదైతే ఉన్నదో దాని ప్రకారమే ఇక్కడ ఇస్తామని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. దాంతో పాటు ఇక్కడ షూటింగ్లు అంటే టాలీవుడ్ కు సంబంధించి ఎక్కడ షూటింగ్స్ మొత్తం బంద్ చేయడం రేపటి నుంచి పిలుపునిచ్చినట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు ఏదైతే యూనియన్ కి ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పిలిచి కూడా చిరంజీవి మాట్లాడుతున్నట్టు కూడా కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికే చిరంజీవి ఇంటికాడ మాత్రం అందరు నిర్మాతలు ఇక్కడ చేరుకున్నారు. ఇప్పటి కొద్దిసేపటి క్రితం అల్లు అరవింద్ కావచ్చు, అశ్విన్ దత్ వంటి వాళ్ళు కూడా బడా ప్రొడ్యూసర్ ఇక్కడ చేరుకున్నారు. చిరంజీవి మరికొద్ది సేపుల్లో వాళ్ళ నివాసానికి రానున్నట్టు కూడా తెలుస్తుంది. వచ్చినాక దాని తర్వాత ఎవరు ఏమి మాట్లాడారు, ఈ సమ్మె పైన ఎలాంటి విఫలం అయిందని కూడా చెప్పనీకి ఉంటుంది. హరీష్. ఓకే, రైట్. థ్యాంక్ యూ గోపి. దామోదర్ వారు క్లారిటీగా మాకు చెప్పడం జరిగింది. వారు ఒక పర్సంటేజ్ మాకు చెప్పారు. మేము దాన్ని ఒప్పుకోలేదు. మళ్ళీ మేము అందరితో మా నాయకులతో అందరితో మాట్లాడి మేము ఒక పర్సంటేజ్ చెప్పడం జరిగింది వారికి. వారు ఇప్పుడు ప్రొడ్యూసర్స్ తో మాట్లాడి 3 గంటలకి మాట్లాడి మాకు రేపు ఉదయం 12 గంటలకు మళ్ళీ మీటింగ్ పెట్టారు. రేపు ఫైనల్ చేస్తామని చెప్పారు. కాబట్టి ఏది ఏమైనా సంపూర్ణంగా మన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కానీ, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కానీ, మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కానీ ఏదైనా ఒక కుటుంబంలాగా భావిస్తున్నాం. ఏదైనా సరే మా కార్మికులకు వేతనాలు పెంచాలనేది మా యొక్క ఏకైక డిమాండ్. ఏదేమైనా సాయంత్రం 5 గంటల లోపు
కానీ లేదా రేపు ఉదయం 11 గంటలకు మళ్ళీ రమ్మని చెప్పారు. చిరంజీవి గారిని కలిసి ఇక్కడికి వస్తామని చెప్పారట వారే సారే చెప్పారు. చిరంజీవి గారిని కలిసి ఇక్కడికి వస్తే ఇక్కడ అయిపోతే ఓకే అన్నారు. లేదంటే ఒకవేళ అక్కడైనా సరే చిరంజీవి గారి సమక్షంలో లేకపోతే ఛాంబర్ సమక్షంలో ఏమైనా పిలిచి మిమ్మల్ని అక్కడ పిలిచి మాట్లాడుకుంటే మేము అక్కడైనా పరిష్కరించుకోండి. లేదంటే రేపు ఉదయం 11 గంటలకు మళ్ళీ వాళ్ళు కానీ మిమ్మల్ని అఫీషియల్ గా పిలుస్తున్నామని చెప్పారు. 30% కొంచెం భాగాలుగా విభజిస్తాము ఓకేనా అన్నారు. సరే అది ఎట్లా అనేది మేము వారికి చెప్పాము. అది వారితో కూడా మాట్లాడాక చెప్తా అన్నారు. మళ్ళీ అది ఇప్పుడు ముందే రివ్యూ కాదు, వారు కూడా ఒప్పుకోవాలి కాబట్టి అది ఒప్పుకుంటే కనుక మళ్ళీ మాకు చెప్తున్నారు. ఒప్పుకుంటే కనుక మేము కూడా ఒప్పుకున్నట్టే లెక్క. కాబట్టి దాని ప్రకారం మేము ముందుకెళ్ళాం. అందరినీ పిలవడం జరిగింది. వారు క్లారిటీగా మాకు చెప్పడం జరిగింది. వారు ఒక పర్సంటేజ్ మాకు చెప్పారు. మేము దాన్ని ఒప్పుకోలేదు. మళ్ళీ తర్వాత మేము అందరితో మా నాయకులతో అందరితో మాట్లాడి మేము ఒక పర్సంటేజ్ చెప్పడం జరిగింది వారికి. వారు ఇప్పుడు ప్రొడ్యూసర్స్ తో మాట్లాడి 3 గంటలకు మాట్లాడి మాకు రేపు ఉదయం 12 గంటలకు మళ్ళీ మీటింగ్ పెట్టారు. రేపు ఫైనల్ చేస్తా అని చెప్పారు. కాబట్టి ఏది ఏమైనా సంపూర్ణంగా మన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కానీ, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కానీ, మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కానీ ఏదైనా కుటుంబాలకు భావిస్తున్నాం. ఏదైనా సరే మా కార్మికులకు వేతనాలు పెంచాలనేది మా యొక్క ఏకైక డిమాండ్. ఏదేమైనా సాయంత్రం 5 గంటల లోపు కానీ లేదా రేపు ఉదయం 11 గంటలకు మళ్ళీ రమ్మని చెప్పారు. చిరంజీవి గారిని కలిసి ఇక్కడికి వస్తామని చెప్పారట వారే సారే చెప్పారు. చిరంజీవి గారిని కలిసి ఇక్కడికి వస్తే ఇక్కడ అయిపోతే ఓకే అన్నారు. లేదంటే ఒకవేళ అక్కడైనా సరే చిరంజీవి గారి సమక్షంలో లేకపోతే ఛాంబర్ సమక్షంలో ఏమైనా పిలిచి మిమ్మల్ని అక్కడ పిలిచి మాట్లాడుకుంటే మేము అక్కడైనా పరిష్కరించుకోండి. లేదంటే రేపు ఉదయం 11 గంటలకు మళ్ళీ వాళ్ళు కానీ మిమ్మల్ని అఫీషియల్ గా పిలుస్తున్నామని చెప్పారు. 30% కొంచెం భాగాలుగా విభజిస్తాము ఓకేనా అన్నారు. సరే అది ఎట్లా అనేది మేము వారికి చెప్పాము. అది వారితో కూడా మాట్లాడాక చెప్తా అన్నారు. మళ్ళీ అది ఇప్పుడు ముందే రివ్యూ కాదు, వారు కూడా ఒప్పుకోవాలి కాబట్టి అది ఒప్పుకుంటే కనుక మళ్ళీ మాకు చెప్తున్నారు. ఒప్పుకుంటే కనుక మేము కూడా ఒప్పుకున్నట్టే లెక్క. కాబట్టి దాని ప్రకారం మేము ముందుకెళ్ళాం. అందరినీ పిలవడం జరిగింది. వారు క్లారిటీగా మాకు చెప్పడం జరిగింది. వారు ఒక పర్సంటేజ్ మాకు చెప్పారు. మేము దాన్ని ఒప్పుకోలేదు. మళ్ళీ తర్వాత మేము అందరితో మా నాయకులతో అందరితో మాట్లాడి మేము ఒక పర్సంటేజ్ చెప్పడం జరిగింది వారికి. వారు ఇప్పుడు ప్రొడ్యూసర్స్ తో మాట్లాడి 3 గంటలకు మాట్లాడి మాకు రేపు ఉదయం 12 గంటలకు మళ్ళీ మీటింగ్ పెట్టారు. రేపు ఫైనల్ చేస్తా అని చెప్పారు. కాబట్టి ఏది ఏమైనా సంపూర్ణంగా మన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కానీ, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కానీ, మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కానీ ఏదైనా కుటుంబాలకు భావిస్తున్నాం. ఏదైనా సరే మా కార్మికులకు వేతనాలు పెంచాలనేది మా యొక్క ఏకైక డిమాండ్. ఏదేమైనా సాయంత్రం 5 గంటల లోపు కానీ లేదా రేపు ఉదయం 11 గంటలకు మళ్ళీ రమ్మని చెప్పారు. చిరంజీవి గారిని కలిసి ఇక్కడికి వస్తామని చెప్పారట వారే సారే చెప్పారు. చిరంజీవి గారిని కలిసి ఇక్కడికి వస్తే ఇక్కడ అయిపోతే ఓకే అన్నారు. లేదంటే ఒకవేళ అక్కడైనా సరే చిరంజీవి గారి సమక్షంలో లేకపోతే ఛాంబర్ సమక్షంలో ఏమైనా పిలిచి మిమ్మల్ని అక్కడ పిలిచి మాట్లాడుకుంటే మేము అక్కడైనా పరిష్కరించుకోండి. లేదంటే రేపు ఉదయం 11 గంటలకు మళ్ళీ వాళ్ళు కానీ మిమ్మల్ని అఫీషియల్ గా పిలుస్తున్నామని చెప్పారు. 30% కొంచెం భాగాలుగా విభజిస్తాము ఓకేనా అన్నారు. సరే అది ఎట్లా అనేది మేము వారికి చెప్పాము. అది వారితో కూడా మాట్లాడాక చెప్తా అన్నారు. మళ్ళీ అది ఇప్పుడు ముందే రివ్యూ కాదు, వారు కూడా ఒప్పుకోవాలి కాబట్టి